హరే కృష్ణ. ఈరోజు మనము చర్చించుకోబోయే శ్లోకము 1.1వ అధ్యాయం 2వ శ్లోకం చర్చించుకుంటున్నాం. మనం చర్చించుకోబోయే ముందు ప్రార్థనలతో మొదలు పెడదాము తరగతిని. ఓం అజ్ఞాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామికి నమస్తే గౌరవ निर्विशेष शून्यवादी पाश्चात्य देश का जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवास हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्णा प्रभु जी, धन्यवाद प्रणाम. हरे कृष्ण प्रभु माताजी को धन्यवाद. మళ్ళీ మనము ఈ భగవద్గీత తెలుసుకోవడాన్ని మళ్ళీ మొదలు పెట్టాను. వృత్తం అంటాను. అలానే ఎన్నిసార్లు తెలుసుకున్నా కానీ మనము ఈ భగవద్గీతను ఇంకా మనం ఒకరోజు అదే శ్లోకాన్ని ఇంకో రోజు చదివితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అర్థాన్ని ఒక్కొక్క భావాన్ని మనకు కృష్ణుడు చెప్తూ వస్తారు. అందులోని అక్షరాలు చెప్తూ వస్తాయి, పదాలు. అవి నిర్జీవమైనవి కాదు, కేవలము ఏవో రాతలు కాదు, స్వయంగా భగవంతుడు పలికినవి కాబట్టి మనకు అది భగవత్ సమానం, భగవంతునితో సమానం. భగవంతుడే స్వయం. భగవంతుని యొక్క వాక్కుకి లేదా భగవంతుని యొక్క పార్షదులకి లేదా ఇతరమైన వాటికి, భగవంతునికి సంబంధించిన ఇతరమైన వస్తువులకి అన్నిటికీ వ్యత్యాసం ఉండదు. భౌతిక జగత్తులో వ్యత్యాసం అనేది ఉంటుంది. ఒక ఈ ఇయర్ ఫోన్స్ తీసుకోండి. ఇయర్ ఫోన్స్ అనేది ఒక పదార్థం, భౌతికమైన పదార్థంతో తయారైంది. లేదా నా వాక్య తీసుకోండి. నేను అనేది ఒక జీవం. నా వాక్కు ఒకటి కాదు. నా వాక్ అయినప్పటికీ నా వాక్కు ఒకటి కాదు. అలా కానీ కృష్ణుడు పేరు కృష్ణుడే, కృష్ణుడి నామము కృష్ణుడే, కృష్ణుడి వాక్కు కృష్ణుడే. కాబట్టి మనము కృష్ణుడు స్వయంగా ఇవి భగవద్గీత చెప్పినది కాబట్టి కృష్ణుడి వాక్కు నిర్జీవం కాదు, జీవం ఉన్నాడు. కాబట్టి మనకు ప్రతిరోజు ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఉన్నా కానీ, ఎన్నిసార్లు చదివినా కానీ మనకు కొత్త అర్థాన్ని ఇస్తుంది. మనకు మనకు కావాల్సిన చైతన్యాన్ని ఇస్తూనే ఉంటుంది. అయితే మనం ఈరోజు నిన్నటి నుంచి మళ్ళీ భగవద్గీత మొదలు పెట్టారు. ఈరోజు ఒకటో అధ్యాయం 2వ శ్లోకం తీసుకున్నాము. ఒకటో అధ్యాయం పేరు చూద్దామా. ఒకటో అధ్యాయం పేరేంటి? కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన అంటే చూడండి, ఇది భౌతికం అనిపిస్తుంది. కురుక్షేత్రంలో అంటే జస్ట్ పరిశీలన జరుగుతూ ఉంది. సైన్యం గురించి, ఈ పక్క సైన్యం ఎంత, ఆ పక్క సైన్యం ఎంత, యుద్ధం చేయడానికి విధి విధానాలు ఏంటి, అవన్నీ పరిశీలన జరుగుతుంది. దీనిలో మనకు ప్రత్యేకంగా మనకు తెలుసుకోవాల్సినట్టు ఏమైతే ఉంది. 2వ అధ్యాయం అంటే గీతాసారము, అందులో ఆత్మ అవన్నీ ఆత్మ అవన్నీ అదే కదా. 3వ అధ్యాయం ఇంకా మొత్తము అవి ఫిలసాఫికల్ థాట్స్ అన్నమాట, ఫిలసాఫికల్ టెక్స్ట్. కానీ ఇక్కడేం పేరు, మొదటి అధ్యాయం పేరు కురుక్షేత్రము సైనిక పరిశీలన. మరి ఈ అధ్యాయం వదిలిపెట్టేయచ్చా? లేదండి, ఈ అధ్యాయమే చాలా ప్రాముఖ్యత కలిగిన అధ్యాయం. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా అర్జునుడి ద్వారా కృష్ణుడు ఈ భగవద్గీతను మనకు అందించాలనుకుండు. మన మానవ జీవితంలో మనకు ఏవైతే సంఘర్షణలు ఉంటాయో, వాటన్నిటిని మనకు దూరం చేయడానికి, వాటిని పరిష్కరించడానికి కృష్ణుడు ఈ భగవద్గీతను మనకు అందించాలనుకుండు. మన మానవ జీవితంలో మనకు ఏవైతే సంఘర్షణలు ఉంటాయో, వాటన్నిటిని
ఆ సంఘర్షణలు ఉంటాయో ఆ సంఘర్షణ మొత్తం ఇందులో వస్తుంది. అందులోని సంఘర్షణలకు, అందులోని ఆ, ఈ భౌతికమైన విషయాలకన్నిటికీ సమాధానమే రెండో అధ్యాయం నుంచి మొదలవుతుంది. కాబట్టి మనకు అన్వయించుకోవటానికి ముఖ్యంగా ఇది మొదటి అధ్యాయం అనేది మనం పూర్వరంగం తెలిస్తేనే అందులోని ఇప్పుడు ఆ, ప్రశ్నలు తెలిస్తేనే కదా అందులో మనకు సమాధానం అర్థమయ్యేది. ప్రశ్నలు తెలియనప్పుడు సమాధానం అదేదో కేవలం ఏదో ఫిలాసఫీ అవుతుంది. కాబట్టి ఈ పూర్వరంగం అనేది చాలా ముఖ్యమైన ఘట్టము. ఇవి మన మనం ఇప్పుడు మనం అనుభవిస్తున్న మనము ఆ, నిత్యం సంఘర్షణ పడుతున్న విషయాలన్నిటి మనం అన్వయించుకోవడానికి మనకు దగ్గరగా ఉంటుంది. తర్వాత ఇది అర్థం చేసుకుంటే రెండవ నుంచి మనకు సులభంగా అర్థమవుతుంది. నిన్న ప్రభుజీ చెప్పినారు ఒకటవ శ్లోకము. ఈరోజు రెండవ శ్లోకం చూద్దాము. శ్లోకం చదువుతాను, తర్వాత భావము చదివి తర్వాత భాష్యంలోకి వెళ్దాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ్ ఉవాచ, సంజయుడు పలికెను, దృష్ట్యా చూసిన తరువాత, తూ కాని, పాండవానీకం పాండవుల సేనను, వ్యూఢం వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి, దుర్యోధన రాజగు దుర్యోధనుడు, తదా అప్పుడు, ఆచార్యం గురువు, ఉపసంగమ్య దగ్గరకు వెళ్ళి, రాజు వచనం మాటలు అబ్రవీత్ పలికాడు. సంజయుడు పలికాడు, ఓ రాజా, పాండవ తనయులు తనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికాడు. ఇక్కడ ఏంటంటే భాష్యంలో చాలా ముఖ్యమైన విషయం ఇచ్చారు ప్రభుపాదుల వారు. ఏంటంటే దుర్యోధనుడు, మనకు తెలుసు దుర్యోధనుడు పుట్టుతో గుడ్డివాడు. ఆయన కేవలము భౌతికమైన అంధత్వం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అంధత్వం కూడా ఉంది. ఆధ్యాత్మిక అంధత్వం చూడండి, ఏదైనా ప్రకృతి నియమాలు తెలియకోకుండా వర్తిస్తే అది ఆ, అమాయకత్వం అనుకోవచ్చు. ఈయనకు స్వయంగా కృష్ణుడు దేవాదేవుడు అని తెలుసు, తన కుమారులు తప్పులు చేస్తున్నారని తెలుసు. పాండవులు ఈ మనకు ఈ భాషలోనే ధర్మాత్ములైన పాండవులు అంటారు. ధర్మాత్ములైన అంటే పాండవులు ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారని తెలుసు. అయినా పుత్రుల మీద వ్యామోహము, రాజ్యాకాంక్ష, రాజ్యం మీద వ్యామోహంతో ధర్మం ఏంటనేది తెలుసు, కానీ పుత్రులను తన తన పుత్రులకు తన పుత్రుల మీద వ్యామోహంతో అధర్మం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ధర్మ విషయంలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ఆయనకు లోపించింది, ధృతరాష్ట్రుడికి లోపించింది. తర్వాత తన పుత్రులు కూడా తనెంత భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎంత గుడ్డివారో తన పుత్రులు కూడా అంతే అంధత్వం, అంటే ఆధ్యాత్మిక అంధత్వం అనే విషయము ఆయనకు ధృతరాష్ట్రుడికి బాగా తెలుసు. ధృతరాష్ట్రుడికి బాగా తెలుసు. ఇంకో చాలా సందర్భాల్లో, భారతంలోని చాలా సందర్భాల్లో ధృతరాష్ట్రుడు ఆ, చాలా విలువైన సమాచారాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే ధర్మం గురించి ఆ, ధర్మశాస్త్రాల్లో చాలా విషయాలు చెప్తూ వస్తారు, కానీ ఆ ధర్మాన్ని పాటించరు. అంతేందుకు కృష్ణుడే స్వయంగా దేవాదేవుడు అని తెలుసు ధృతరాష్ట్రుడికి. కృష్ణుడు కాపాడాలనుకుంటున్నాడని తెలుసు.
కృష్ణుడి చేత వధించబడతారనే తెలుసు తన పుత్రులు. కానీ ఈ వ్యామోహం, ఈ అంధత్వం వల్ల, ఆధ్యాత్మిక అంధత్వం ఆధ్యాత్మిక అంధత్వం ఏంటి? పుత్రులు కేవలం భౌతికమైన సంబంధాలను, ఆ, పుత్రుల మీద వ్యామోహంతో, రాజ్యకాంక్షతో, ఈ ఆ, ఈ మొత్తం ఈ అధర్మానికి పాల్పడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ ఈ శ్లోకంలో ఎందుకు భయపడుతున్నాడు ధృతరాష్ట్రుడు భయపడుతున్నాడు అని సంజయునికి అర్థమైంది. ఎందుకు భయపడుతున్నాడు అనేది భాషలో ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఎందుకు భయపడుతున్నాడు? అయ్యా, ఈ కురుక్షేత్రం అనేది చాలా విశిష్టమైన, ప్రాచీన కాలం నుంచి చాలా విశిష్టమైన ఆ, ప్రదేశము, క్షేత్రము. దాని ప్రభావం వల్ల ఈ ధర్మ ధర్మబద్ధులైన పాండవులతో ఈ మా పుత్రులు ఏమైనా రాజీ పడతారా అనేసి భయపడుతున్నారు. చూడండి, ఇక్కడ కూడా మన దుర్యోధను ధృతరాష్ట్రుడి యొక్క ఆ, ఆయన బుద్ధి మనకు అర్థమవుతుంది. అంటే ఈ యుద్ధం జరగాలి, ఈ యుద్ధంలో తన పుత్రులు వధించబడతారని తెలుసు ఆయన. కానీ ఎటైతే అట్లు ఇంకా రాబోయే శ్లోకాల్లో వస్తుంది, ఫలితం తెలుసు. కానీ ఆ ఫలితం ఆ, ఎటైతే అట్లా అవుతుంది అనేసి ధృతరాష్ట్రుడు అనుకుంటాడు. ఇక్కడ బ దుర్యోధని యొక్క నీచ బుద్ధి అర్థం అవుతుంది. చిన్నప్పటి నుంచి అంతే. భారతంలో కొన్ని కథలు మనం చూడొచ్చు. చిన్నప్పటి నుంచి ఆ, పాండవుల్ని దూరం పెడుతూ వా వారిని చంపడానికి ప్రయత్నం చేస్తూ, చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ వస్తారు. చాలా మధ్య మధ్యలో ఆ, భీముడు ఆ, అంటే భీముడికి విషాన్ని ఇవ్వటము చాలా జరుగుతాయి ఇలా. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చూడండి, కృష్ణుడు కాపాడుతూ వచ్చాడు. ధర్మబద్ధులైన పాండవుల్ని కృష్ణుడు కాపాడుతూ వచ్చాడు. కృష్ణుడు స్వయంగా, కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడు ఉంటే మరి కష్టాలు రాకూడదు కదా. మనం కూడా కృష్ణ భక్తి మనం కూడా అనుకుంటుంటాం, కృష్ణ భక్తి చేస్తున్నాం కదా, కృష్ణుడికి ఆశ్రయం పొందాం కదా గురువు ద్వారా, మనకి మళ్ళీ కష్టాలు వస్తున్నాయి. ఈ భౌతికమైన ఆ, భౌతిక శక్తి, త్రిగుణాలు త్రిగుణాల ద్వారా కష్టాలు వస్తున్నాయి మనకు అనుకుంటూ ఉంటాం. స్వయంగా కృష్ణుడే ఉన్నాడు పాండవుల పక్షాన, కానీ కష్టాలు వచ్చాయి పాండవులకి. ఆ కష్టాలు కేవలము వారికి ఉన్న పరీక్ష. ధర్మం ధర్మాన్ని ఎలా మనము, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఎలా ఆశ్రయించాలి, ధర్మాన్ని ఎలా పాటించాలని మనం చూపివ్వటానికి. ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే స్వయంగా భగవంతుడు ఎలా తోడై ఉంటాడు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇది వేరే విషయము. తర్వాత ఆ, చూడండి, తీర్థక్షేత్ర ప్రభావం గురించి సందేహించాడు. కురుక్షేత్రము చాలా విశిష్టమైన ప్రదేశము. ఆ ప్రదేశము వల్ల మా తనయుల యొక్క మనసు మారుతుందేమో, మారి ఇక్కడ రాజుకి వస్తారేమో, యుద్ధం జరగదేమో అనేసి భయపడుతున్నాం. ఆ విషయాన్ని సంజయుడు గ్రహించాడు. తన ఆ రాజు యొక్క ఈ విషయాన్ని గ్రహించి రా రాజును ఉత్సాహపరిచేందుకు ఇలా చెప్తూ వచ్చాడు. అయ్యా, మీరు అనుకున్నట్లు రాజీకేం లేదు, రాజీ సిద్ధపడబోరని ఆశ్వాసం ఇచ్చి, తర్వాత ఏం జరుగుతోంది, దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గరికి వెళ్ళి ఈ గురువు దగ్గరికి వెళ్ళటం చూడండి, ఇక్కడ ఒక రాజనీతి
తెలిసిన రాజకీయవేత్తగా ఇక్కడ పోల్చడం జరిగింది. నువ్వు ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. మనము భౌతికంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ భౌతికంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కృష్ణుని ఆశ్రయించకపోతే గొప్ప రాజకీయవేత్త అంటున్నారు. కానీ కృష్ణుణ్ణి అంటే ధర్మాన్ని కృష్ణుని ఆశ్రయించకపోతే మళ్ళీ దుర్యోధనుడు లేక ధృతరాష్ట్రుడి కురువంశానికి పట్టిన గతే ఎలా ఎలా పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. మనం కూడా భౌతికంగా చాలా ఉన్నత స్థితిలో ఉంటాము. కానీ కృష్ణ భక్తి కృష్ణుడు అర్థం చేసుకోలేము. అలాంటి వారి విషయంలో కూడా అది కేవలము భౌతికమైన ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది కేవలం నిరర్ధకమని మన అర్థమవుతుంది. పాండవ సేన వ్యూహాన్ని చూసి అతని కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురత దాచలేకపోయింది. భయపడుతున్నాడు. కృష్ణుడు ఒకసారి అర్జునుడు ఆ, కురుక్షేత్రాన్ని రణం ముందు వెళ్ళి తన సైన్యాన్ని అడుగుతారు. ఒకరు ఆ, దుర్యోధనుడు తన సైన్యాన్ని అడుగుతారు. కృష్ణుడు కేవలం అర్జునుడు కేవలం కృష్ణుని అడుగుతాడు. ఇంత సైన్యం వచ్చినప్పటికి కూడా ఎందుకు భయపడుతున్నాడు కృష్ణుడు? ఎందుకు భయపడుతున్నాడు దుర్యోధనుడు? అది ఇక్కడ మనం గమనించాలి. సైన్యము వీరి సైన్యంతో పోల్చుకుంటే పాండవుల సైన్యంతో పోల్చుకుంటే ఈ ఆ, మనకు ఇక్కడ 11 అక్షోహిణీల సైన్యం 18 అక్షోహిణీలు అయితే ఇంచుమించు 11 అక్షోహిణీల సైన్యం అనుకుంటాను. 11 అక్షోహిణీల సైన్యం ఉంది. కానీ భయపడుతున్నాడు. కృష్ణుడు నేను స్వయంగా యుద్ధం చేయనని కూడా అంటున్నాడు. అయినా కానీ ఇక్కడ భయపడుతూ ఎందుకంటే వారు ధర్మాత్ములు ధర్మం గెలుస్తుంది ఎప్పటికైనా. కృష్ణుడు పక్షాన ఉంటే అది విజయం చేకూరుస్తుంది. మనం కూడా కృష్ణుడిని పెట్టుకోవచ్చు. మన నిత్య జీవితంలో మనం కూడా కృష్ణుడిని పెట్టుకోవచ్చు. పాండవులు ఎలా అయితే కృష్ణుని ఆశ్రయం పొందారో, కృష్ణుడు స్వయంగా ఆ, స్వయంగా ఆశ్రయాన్ని ఎలా తీసుకున్నారో మనం కూడా స్వయంగా ఆశ్రయాన్ని తీసుకోవచ్చు. కేవలం భగవద్గీత హరినామం ద్వారా. హరినామం స్వయంగా కృష్ణుడు మనం చెప్పుకున్నాం కదా. హరినామం నామానికి ఆ, రూపానికి ఏం వ్యత్యాసం ఉండదని స్వయంగా మనం నిత్యము మనం హరినామాన్ని భగవద్గీతను మనం ఎప్పుడు భగవద్గీతను పఠిస్తూ హరినామాన్ని జపిస్తూ ఉంటే మనం స్వయంగా కృష్ణుడు మనతో ఉన్నట్లే. ఒకవేళ మనకు చూడడానికి భౌతికంగా మనకు కష్టాలు వస్తున్నప్పటికీ కూడా అంతిమంగా విజయం మనదే అవుతుంది. కృష్ణుడు స్వయంగా మనతో ఎలా అయితే అర్జునుని పాండవులకి ఎలా అయితే ఆ, ప్రతి విషయంలో సహాయపడుతూ వచ్చాడు, ప్రతి విషయంలో రక్షణ కల్పిస్తూ వచ్చాడు, మనకు కూడా అలానే కల్పిస్తూ వస్తాడు. కేవలం అది కృష్ణుని మనం ఆశ్రయించటం అంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీతను హరినామాన్ని వైష్ణవులు ఇచ్చిన ఆచార్యులు ఇచ్చిన విధానాల్ని అనుసరిస్తూ ఉంటే కృష్ణుడు స్వయంగా మనతో ఉన్నట్లే. మరి ఆ, మనం భగవద్గీత ఎందుకు చదవాలి అది కూడా ఒక 2 నిమిషాలు తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే ఒక శ్లోకం ఉంది. మలినమోచనం పుంసాం జలస్నానం దినే దినే ఆ, గీతామృతం స్నానం సంసారమల నాశనం. ఈ గీతాన్ని మనము రోజు స్నానం చేస్తూ ఉంటాం. ఏంటంటే మనం భౌతికమైన మలినాల్ని తొలగించుకోవడానికి. కానీ మనకు లోపల ఉన్న మలినాల్ని ఎలా తొలగించుకోవచ్చు? మరి లోపల ఉన్న మలినాల్ని సబ్బుతో కడుగుతామా? సబ్బు పెడితే పోతుందా? మ్మ్. భౌతికమైనవి భౌతికమైన వాటితో మనం శుభ్రపరచుకోలేం. కేవలము భగవంతుడు చెప్పిన విషయాలను మనం ఆకలింపు చేసుకుంటూ ఉంటే లోపల కూడా శుద్ధి అవుతుంది. లోపల ఏంటి శుద్ధి అవుతుంది? భౌతికమైన శుద్ధి కాదు. అది మనం సంసారం మలం అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న విషయ వాంఛల పట్ల
లేదా ఈ భౌతిక జగత్తులో ఉన్న మలినం మనము శుభ్రపరచుకోవచ్చు. అయితే మనకు ఆ, చేతోదర్పణ మార్జనం, కృష్ణుడు మళ్ళీ స్వయంగా వచ్చి మళ్ళీ దర్పణ మార్జనం అని మనకు ఇవ్వడం జరిగింది. ఈ హరే కృష్ణ మంత్రాన్ని స్వయంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి రోజు మనము గీత గీతను పఠించుకోవటానికి మనకు ఈ తరగతి చాలా ఉపయోగపడుతుంది. మనము సమయం ఉన్నప్పుడు గీతను పఠిస్తూ ఉండాలి, హరినామాలు చేస్తూ ఉండాలి. తర్వాత ఈ శ్లోకం చాలా చిన్న శ్లోకము, కానీ చాలా ముఖ్యమైన శ్లోకం. మనకు ధర్మబద్ధమైన పాండవులు అంటే ధర్మాన్ని కృష్ణుని ఆశ్రయిస్తే ఒకవేళ భౌతికంగా మనకు చూసుకున్నప్పటికీ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కృష్ణుడు అంతిమంగా విజయం చేకూరుస్తాడు. తర్వాత ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అది కృష్ణుని ఆశ్రయించడం, కృష్ణుడి పట్ల భక్తి లేకోకుండా అంటే అది నిరర్థకం అవుతుంది. భౌతికంగా అది నిరర్థకం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ధృతరాష్ట్రుడి యొక్క నీచ బుద్ధి మనకి ఇక్కడ అర్థమవుతుంది. నీచ బుద్ధి కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా రాబోయే శ్లోకాల్లో మనం ఆ, చూసుకుంటూ వస్తాం, పూర్వరంగం చూసుకుంటూ వస్తాం. పూర్వరంగం తర్వాత ఆ, వారి యొక్క విశిష్ట లక్షణాలను, పాండవుల యొక్క విశిష్ట లక్షణాలను ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తాం. ఆ, సరే, ఇక్కడితో ముగిద్దాము. ఏవైనా ప్రశ్నలు ఉంటే 2 ప్రశ్నలు మనం తీసుకుందాం, లేదంటే ముగిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ, మీరు అన్నట్లుగా ధృతరాష్ట్రుడికి తన పుత్రులు చేసేది అధర్మం అని తెలుసు, కానీ వాళ్ళ పట్ల ఆ మోహంతో, రాజకాంక్షతోటి అసలు అక్కడ దాన్ని కట్ చేసే ప్రయత్నం చేయలేదు. అందువల్ల ఇక్కడ దాకా వచ్చింది అనేది అసలు చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం కూడా కృష్ణుని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయిస్తే ధర్మం పట్ల మనం ఆయన ధర్మాన్ని స్వీకరిస్తాడు కాబట్టి మనం సరైన మార్గంలో వెళ్తే ఆయన స్వీకరిస్తాడు అనేది చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ గురించి మీరు అన్నట్టు అందరూ అనుకుంటారు భక్తి చేస్తున్నా కూడా ఏంటి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇదేంటి అనుకుంటారు. కానీ మనం ఎంతవరకు ధర్మం వైపు ఉంటామా అని భగవంతుడు మనకు పెట్టి చిన్న చిన్న పరీక్షలు ప్రభుజీ. మనం ఎప్పుడైతే వదలకుండా భగవంతుని శరణాగతి అయ్యి ఆ కష్ట పరిస్థితుల్లో ఉంటామో అప్పుడు ఆ కృష్ణ భగవానుడు మన వైపే ఉంటాడు అనేది బాగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రభుజీ. దీంట్లోకి వచ్చిన తర్వాతే మా కర్మలన్నీ ఇలా తీసేస్తున్నారు భగవంతుడు అనేది తెలుసుకుంటున్నాం. సో ఇవన్నీ తొలగిపోతేనే మనం ఫ్రెష్ అవుతాం, కానీ కొత్త కర్మలు మూట కట్టుకోకుండా వాటిని పాతే వదిలించుకునే ప్రయత్నం చేయాలనేది భగవద్గీత ద్వారా బాగా చక్కగా తెలుసుకుంటున్నాం ప్రభుజీ. మీరు అందరూ చక్కగా మాకు వివరించడం ద్వారా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.